ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశ చరిత్రలోనే మొట్టమొదటి హైకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. మైనర్ బాలిక శృంగారం పైన ముంబై హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియుడితో రీతిలో పాల్గొనడం తప్పు కాదని చెప్పేసి 2018లో ఒక వ్యక్తి ఫోక్స్ చట్టం కింద నమోదైన కేసు విచారణలో న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మైనర్ బాలిక లైంగిక దాడి చేసినటువంటి ఆరోపణలపై అరెస్ట్ చేయనటువంటి 24 ఏళ్ల యువకుడి ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. బాధితురాలు మైనర్ అయినప్పటికీ పరస్పర స్నేహంతో గడిపినప్పటికీ నిందితుడు బెయిల్ ఇవ్వవచ్చని న్యాయమూర్తి జస్టిస్ మిలింద స్పష్టం చేశారు. అతనితో 3 రోజులు గడిపిన బాలిక ఈ మేరకు 2018 కేసు నమోదైనప్పుడు బాధిత బాలిక వయసు 14 ఏళ్ళు, ఆ యువకుడి 19 ఏళ్ళు. అయితే ఇందులో ప్రేమలో పడగా 3 రోజులు ఆ బాలిక అతనితో గడిపింది. ఈ క్రమంలో ఆమె పేరెంట్స్ యువకుడిపై లైంగిక దాడి కేసు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేసి 5 ఏళ్ల జైల్లో పెట్టారు. ఈ కేసు విచారణ శనివారం జరగగా మైనర్ బాలికగా అయినటువంటి అన్ని